నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయికాయల లోడుతో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తుని చేపట్టారు. క్షతగాత్రులను సమీప హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శివపురం వద్ద ఈ రోజు తెల్లవారుజామున అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఈ ఎర్రగొండపాలెంకి గడ్డిపల్లికి చెందిన కూలీలు నసరాపేట బొప్పాయి తోటలో పనిచేయడానికి అయితే టాటా మ్యాజిక్ లో వస్తున్న క్రమంలో వినుకొండ వద్ద శివపురం వద్ద అయితే రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. అయితే వీళ్ళు కూలీలతో వస్తున్న టాటా మ్యాజిక్ ఒక లారీ ఢీకొనడంతో అక్కడక్కడే నలుగురు అయితే మృతి చెందారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నలుగురు మృతి చెందగా మిగతా 5గురికి మాత్రం గాయాలయ్యి వాళ్ళు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మంత్రివర్యులు నారా లోకేష్, ఇటు వినుకొండ ఎమ్మెల్యే జీవాంజలి కూడా స్పందించి చనిపోయిన వాళ్ళకు సంబంధించి ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేది పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున లారీ డ్రైవర్ నిద్రమత్తులో జరిగింది అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలు అయితే చెబుతున్నారు. అయితే నిద్రమత్తులో జరిగిందా, అయితే స్పీడ్ వల్ల జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన వాళ్ళకి సంబంధించి ఎర్రగొండపాలెం గడ్డిపల్లి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఆ ఇల్లు నలుగురు చనిపోయిన వాళ్ళు కూడా భార్యాభర్తలు అవడం కూడా ఎంతో బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. అయితే చనిపోయిన వాళ్ళకి చిన్నపిల్లలు వాళ్ళు ఊహ తెలియని స్థితిలో కూడా ఉన్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు చిన్న వయసులోనే కోల్పోయారని చెప్పి, తమ పిల్లలు అయిపోయారని చెప్పి అక్కడున్న వాళ్ళ బంధువులు అయితే చెబుతున్నారు. అయితే చనిపోయిన వారికి సంబంధించి చిన్న చిన్న పిల్లలు అవడం కూడా ఆ ఊరు మొత్తం కూడా శ్లోక సముద్రంలో మునిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాంతోపాటుగా ఈ యాక్సిడెంట్ మీద తక్షణమే తన దృష్టికి వచ్చిన మరుక్షణము నారా లోకేష్ కూడా స్పందించి చనిపోయిన బాధితులకు అయితే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అయితే చేయడానికి అయితే ముందడుగేశారని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత వినుకొండ ఎమ్మెల్యే జీవాంజలి కూడా దీని మీద స్పందించి అక్కడ ఘటనా స్థలానికి ఎవరైతే నాయకులు అయితే ఉన్నారో ఘటనా స్థలానికి నాయకులను పంపించి అక్కడ క్షతగాత్రులని గుంటూరు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే వైద్యం కోసం వెళ్ళిన వాళ్ళ అనుక్షణం వాళ్ళ గురించి వాళ్ళ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు వినుకొండ ఎమ్మెల్యే జీవాంజనేయులు. అయితే చనిపోయిన కుటుంబానికి మాత్రం గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అయితే చేపిస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే వినుకొండలో ఇలా తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కెమెరామెన్ వసంత స్వామి, మెగా 9 పల్నాడు జిల్లా.